ఎన్టీఆర్ నుంచి పార్టీ లాక్కున్నారంటూ కేసీఆర్ చేసిన ఆరోపణలపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఎన్టీఆర్ నుంచి పార్టీని లాక్కున్నా అంటున్నారు. అప్పుడు కేసీఆర్ ఎక్కడున్నారని సూటిగా ప్రశ్నించారు. వైస్రాయ్ హోటల్ సిద్ధాంతకర్త ఆయనే కదా, నడిపించిందే ఆయన, ఆ విషయాలు ఆయనకు తెలీదా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఎన్టీఆర్ నుంచి నేను పార్టీ లాక్కున్నానన్నారు. అప్పుడు కేసీఆర్ పార్టీలో లేరా, మంత్రిగా చేయలేదా అంటూ చంద్రబాబు ఘాటుగా సమాధానం ఇచ్చారు. నేను అవన్నీ నేను మాట్లాడలేదు. నేనేంటి నాకు ఉందాతనం నేను, ఎందుకంటే ఇప్పుడు కూడా మీరు చూశారు ఆయన అంత పౌరుషంగా నేను పౌరుషంగా మాట్లాడదాను, కానీ అసర్టివ్గా మాట్లాడదు, క్వశ్చన్ లేదు. ఆ విషయం అతను కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అందరిని మాట్లాడినట్టు నన్ను మాట్లాడి అందరితో బిహేవ్ చేసి నాతో బిహేవ్ చేయాలని కుదరదు. అది నరేంద్ర మోడీ గాడు అంటే ఏంటాడు, కానీ నేను ఎందుకంటాను విన్నాడు నరేంద్ర మోడీ, మళ్ళా కౌగులించుకున్నాడు, సన్నాస్ అన్నాడు, మరి ఏంటంటే కాంగ్రెస్ ఇడియట్స్ అన్నాడు. ఎక్కడికి పోతున్నా పాలిటిక్స్? వాట్ ఆర్ యూ టాకింగ్? ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళకి ఎదురెత్తి మొక్కాలి. ఈ డర్టీ పొలిటికల్ లీడర్ ఎట్లా భరిస్తున్నారు వాళ్ళు. ఎన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారండి. పచ్చి సిగ్గు కూడా పడాలా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. కనీసం లజ్జా సిగ్గు అనేది ఉండాలి మనిషికి. ఏం మాట్లాడుతుందండి? ఎస్, ఈ షుడ్ ఫీల్ అషేమ్డ్. ఐఎమ్ సారీ. ఎందుకంటే హోదా వస్తే ఏమొస్తుంది, ప్రత్యేక హోదా వస్తే అవసరమే లేదు అని ఎవడు వాదించడండి? ఈ మనిషే కదా వాదించండు. ఈ మనిషి ఏం మాట్లాడండి? నేను స్వయంగా విన్న టీవీలో రాహుల్ గాంధీ వస్తున్నాడు విజయవాడకి ఏదో ప్రోగ్రాంలు అంటే, ఏమి ఇంకెందుకు బతికినామని చూసుకోవడానికి వస్తుండా? ఎందుకు వస్తుండు? ఏం ముఖం పెట్టుకొని వస్తుండు రాహుల్ గాంధీ అని మాట్లాడతాడు. ఇప్పుడు నిన్న నరేంద్ర మోడీ వస్తాడంటే ఏం మోకం పెట్టుకొని వస్తాడు? అసలు నీదేం మోకం నాకు అర్థం కాదు. నువ్వు ఏం మోకం పెట్టుకొని రాహుల్ గాంధీని వ్యతిరేకించినావు? ఏం మోకం పెట్టుకొని నరేంద్ర మోడీ ఎంబడు నువ్వు? ఇప్పుడు ఏం మోకం పెట్టుకొని నరేంద్ర మోడీని వ్యతిరేకిస్తున్నావు? నేను అవన్నీ నేను మాట్లాడలేదు. నేనేంటి నాకు ఉందాతనం నేను, ఎందుకంటే ఇప్పుడు కూడా మీరు చూశారు ఆయన అంత పౌరుషంగా నేను పౌరుషంగా మాట్లాడదు, కానీ అసర్టివ్గా మాట్లాడదు, క్వశ్చన్ లేదు. ఆ విషయం అతను కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అందరిని మాట్లాడినట్టు నన్ను మాట్లాడి అందరితో బిహేవ్ చేసి నాతో బిహేవ్ చేయాలని కుదరదు. అది నరేంద్ర మోడీ గాడు అంటే ఏంటాడు, కానీ నేను ఎందుకంటాను విన్నాడు నరేంద్ర మోడీ, మళ్ళా కౌగులించుకున్నాడు, సన్నాస్ అన్నాడు, మరి ఏంటంటే కాంగ్రెస్ ఇడియట్స్ అన్నాడు. ఎక్కడికి పోతున్నా పాలిటిక్స్? వాట్ ఆర్ యూ టాకింగ్? నువ్వు దద్దమ్మవు, నీకు తెలివి లేదు, నీకు ధైర్యం లేదు, నీకు కల్పన లేదు, నువ్వు స్వయం ప్రకాశం ఉన్న వ్యక్తివి కాదు. ఎస్, ఐఎమ్ అలేజింగ్. నీ మామ పెట్టిన పార్టీని లాక్కొని దాన్ని పట్టుకొని నడిపేటువంటి యు ఆర్ నాట్ ఎ లీడర్, యు ఆర్ ఎ మేనేజర్. డెఫినెట్లీ వై ఐఎమ్ సేయింగ్ దిస్, నేను ఇలాగా కాదు. ఇద్దరు ఎంపీలను పెట్టుకొని నేను తెలంగాణ తెచ్చిన. ఆత్మవిశ్వాసం కావాలి ఏదైనా చేయాలంటే. వెన్ ఐ వాజ్ ఫైటింగ్ ఫర్ తెలంగాణ ఐ హ్యాడ్ ఓన్లీ 2 MPs. 2 హైదరాబాద్ నుంచి పోతున్న ఆంధ్రప్రదేశ్ రాజధాని నుంచి తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెడతానని చెప్పి ఢిల్లీకి పోయినా నేను. ఆ రోజు వైస్రాయ్ హోటల్కి వచ్చిన ముఖ్యులు ఈయన ముందు కదా సార్, మీ తర్వాత ఫస్ట్ ఆయనే కదా, అదే అంటున్నారు, ఆర్గనైజ్ చేసినంత ఆయనే కదా. ఆయన పెద్ద సిద్ధాంతకర్త కదా. అప్పుడు కూడా సిద్ధాంతకర్త. మీరందరూ ఉన్నారు కదా, లేరా మీరు? సిద్ధాంతకర్త ఆయనే. ఎంత దుర్మార్గం మనిషి అండి. యూజ్ అండ్ త్రో నంబర్ 1. మొన్న పాపం అమాయకురాల అమ్మాయిని తీసుకొచ్చి హరికృష్ణ బిడ్డను పెట్టాడు. హరికృష్ణ సావును కూడా హరికృష్ణ శవం మీద పేరాలు వేసుకున్న రాజకీయం కాదు చంద్రబాబు నాయుడిది. అవునా కాదా? ఇప్పుడు ఏమైనా చేస్తావా అమ్మాయికి? నీకు నిజాయితీ ఉందా? ఏం చేయడు. అంతకుముందు హరికృష్ణ లేదు, హరికృష్ణ బిడ్డ లేదు. ఆయన జావంగానే దాని మీద సొమ్ము చేసుకోవచ్చు అని చెప్పి, ఆయన సాగు సింపతిని సొమ్ము చేసుకోవచ్చు అని, అంత నీచ రాజకీయ నాయకుడు. ఇంతగా నీచత్వం ఉంటుందా? ఇప్పుడు ఏమో చేస్తారా మరి అమ్మాయికి? చేయడు, డెఫినెట్గా చేయడు. అంటే వాడుకోవాలి, ఆ లక్షణ మంది పనికొస్తే వాడుకోవాలి, లేకపోతే వదిలేశారు, ఫినిష్. ఇంత రాక్షసంగా, ఇంత నీచంగా. అవునమ్మా, చెప్పాను, తప్పే ఉంది అంటూ అడిగాను. ఇది కూడా ఓపెన్గా చెప్పాను, అసెంబ్లీ కూడా చెప్పలా, మీరు అనలేదా? చెప్పాను కదా. మరి రహస్యం ఉంది దాంట్లో. నేనేం చెప్పాను, నువ్వు నిజంగా కానీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన ఇద్దరం కలిసి పనిచేద్దాం, ఎక్కువ సీట్లు సంపాదిద్దాం, నేషనల్ లెవెల్లో కూడా ఒక ప్రత్యామ్నాయం కోసం అందరం కలిసి వర్క్ చేద్దాం,
తెలుగు రాష్ట్రాలు బాగుపడతాయని చెప్పాను. ఆ మాట మీకు కూడా చెప్పాను, అసెంబ్లీ కూడా చెప్పాను. నరేంద్ర మోడీ వద్దన్నాడు, నువ్వు వద్దా, మీరు వద్దన్నారు. కేసీఆర్ మనకు ప్రత్యేక హోదా వద్దంటాడు. ఇవి రాజ్యసభ మా ఫ్లోర్ లీడర్, మా పార్లమెంటరీ పార్టీ నాయకుడు, వేరే ఎవరు అల్లాటప్ప మంచి కాదు. డాక్టర్ కె కేశవరావు రాజ్యసభలో ఈ వెంట ఆన్ రికార్డ్, దయచేసి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వండి, మేము తెలంగాణ వాళ్ళ మేము సపోర్ట్ చేస్తున్నాము. నేను ఒక 100 సార్లు చెప్పిన, కేశవరావు గారు రాజ్యసభలో ఫ్లోర్లో చెప్పింది, కవిత ఎంపీ చెప్పింది, లోక్సభలో మా లీడర్ జితేందర్ రెడ్డి చెప్పిన, ఆన్ రికార్డ్ చెప్పింది. మేము చెప్పింది బయట కాదు, బజార్లో కాదు, లోక్సభలో చెప్పినాము, రాజ్యసభలో చెప్పినాము. దాన్ని తిమ్మిని బమ్మిని చేసి ఇప్పుడు కేసీఆర్ మనకు ప్రత్యేక హోదా వద్ద, నేను ఎందుకు వద్దంటున్నా? ఈవెన్ టుడే అవసరమైతే నేను ప్రధానమంత్రికి లెటర్ రాస్తా, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అని. ముందేమన్నారు, ప్రత్యేక హోదా ఇవ్వాలన్నారు, ఇమ్మన్నారు. ఈయన చెప్పాడు, కవిత గారు చెప్పారు. ఆ తర్వాత మనం అవిశ్వాస తీర్మానం పెడితే దాన్ని అపోజ్ చేశారు, అక్కడ సహకరించలేదు. ఎలక్షన్లో సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ వాళ్ళంతా కూడా మా పార్టీ విధానం ఇది, మేము ఇవ్వాలి, మేము 2 రాష్ట్రాలకు న్యాయం చేస్తామని చెప్పారు. అప్పుడు వాళ్ళని తిట్టాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, నేను లెటర్ రాస్తానంటున్నాడు. అంటే ప్రిపేర్ చేసుకుంటున్నారేమో కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి గ్రౌండ్ ఇక్కడికి వచ్చి పనిచేయడానికి. మంచిదే, లెటర్ రాసి వస్తే మంచిదే కదా. ఇప్పుడు రాస్తానని అందరూ అనుకుంటారు, మనందరం కలిసి పనిచేయాలి కదా ఆంధ్రాలో. నువ్వు ఒక లెటర్ రాయి, నేను ఒక మోసం చేస్తా, మళ్ళీ అందరం కలిసి ఫినిష్ చేద్దాం చంద్రబాబు నాయుడిని, ఆయనే కదా మనకు అడ్డం. ఇదే కదా రాజకీయం. హోదాతో ఎప్పుడు నేను రాజీ పడలా, హోదాతో సమానంగా ఇమ్మని చెప్పాను తప్ప హోదా ఎవ్వరికి ఇవ్వమో ఆ పేరే లేదంటే ఓకే, హోదా పేరు లేకపోయినా హోదాతో సమానంగా ఏమి ఇస్తారు అన్నీ ఇమ్మన్నాను. మళ్ళా హోదా అయితే 11 రాష్ట్రాలకు ఇచ్చారు, అప్పుడే చెప్పాను. నువ్వు 11 రాష్ట్రాలకు ఇచ్చి నాకెందుకు ఇవ్వవు? అక్కడే మాకు డిఫరెన్స్. ముందు ఎవరికి ఇవ్వమంటే నేను కూడా ఇప్పుడు ఏం రాజీ పడ్డాను, హోదాతో సమానంగా ఇవ్వమని. సార్ మీరు చంద్రబాబు నాయుడిని మొన్న పొల్లు కొట్టినందుకు వీళ్ళని సంతోషంగా ఉన్నారా? నిజమానంటే నిజం సార్, మా దగ్గర ఘోరం కొడిస్తాం. తెలంగాణలో దారుణమైన ఓటమే మా దగ్గర నాంది ప్రస్తావన. మా దగ్గర ఆడదెబ్బ 4 సీట్లు ఎక్కువ వస్తే పెద్ద బాకాలు ఊదురు. మీరు మంచిగా తన్ని పంపించండి సార్ అని చెప్పారు. ప్రజల్లో కనబడే ఉత్సాహం అసలు సంగతి అది. దానికి వీళ్ళు చేసే వక్రీకరణ ఏంటండి, బాకాలు చేసే వక్రీకరణ. ఇది ఇట్లాంటి నాయకుడు ఈ ప్రచారాల మీద, ఈ డొల్ల ప్రచారాల మీద అల్లి బతికిన ఇన్ని రోజులు బిడ్డ ఇప్పుడు తరగదు. రిటర్న్ గిఫ్ట్ రాబోతుంది, జాగ్రత్త. అద్భుతంగా, చాలా అద్భుతంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితులలో ఈసారి చంద్రబాబు నాయుడు ఓటమి తప్పదు, దారుణంగా ఓడిపోతారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భయంకరంగా తిరస్కరిస్తారు. అదే వెలాసిటీ కూడా ఉంటుంది కదా, మళ్ళా గిఫ్ట్ వచ్చేటప్పుడు కూడా వెలాసిటీ అదే మరి ఉంటుంది కదా. ఇక్కడి నుంచి వాట్ ఆర్ యూ టాకింగ్? రిటర్న్ డైరెక్ట్గా రండి, మీరు పనిచేస్తామని చెప్పండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ సపోర్ట్ చేస్తామని చెప్పండి, ఇద్దరం కలిసి పనిచేస్తామని చెప్పండి, ఫెడరల్ ఫ్రంట్లో భాగస్వామ్యం చెప్పండి, బాధలేదు. ఈ డొంక తిరుగుడు ఏదో రిటర్న్ గిఫ్ట్లు, ఏం గిఫ్ట్లు ఇస్తారంటే డబ్బులు ఇస్తావు, ఇంకొక 500 కోట్లు లేకుంటే డబ్బులు ఇస్తావు, లేదంటే ఇప్పటికే ఇస్తున్నావు, కాంట్రాక్ట్లు ఇచ్చావు, ఇంకా కొన్ని ఇస్తావు, అంతే కదా నువ్వు ఇచ్చేది. ఏంటి మీ వల్ల అయ్యేది? ఎవరి బెదిరిస్తే భయపడతారా? అందరూ బాగున్నారు, దేశం అంతా బాగున్నారు. ఇప్పుడు కేసీఆర్ కుట్ర బయట వచ్చేది, ఆయనకు కోపం ఉంది నా మీద. ఇది కుట్ర కాకపోతే ఏంటి ఆయన పాపం? ఆయన ఏమనుకున్నా అంటే మోడీ ఇద్దరు కలిసి దేశాన్ని మోసం చేద్దాం అనుకున్నారండి. వీళ్ళు మోసం చేయలేకపోతున్నారు, సపోర్ట్ రావడం లేదు, ఇంకా అక్కస్తో మన మీద పడిపోతున్నారు. ఏం చేస్తారండి? ఏమిటండి దాంట్లో? ఏంటి మీరు చేసేది? నువ్వు ఒక ఎదురు, నేను 4 ఎదురు పెడితే ఏమవుతాయండి దాంట్లో? వాట్ ఆర్ యూ టాకింగ్? బెదిరిస్తావు నన్ను. ఏం బెదిరింపులు ఇవన్నీ? బెదిరింపులు వద్దంటున్నా, ఉందాతనంగా ఉందాం. ఫోన్ ట్యాప్లు ఉన్నాయి, ఇంకోటి ఉన్నాయి, చాలా ఉన్నాయి. తెలుక్కుంటే ఇవన్నీ బయట వస్తాయి. ఏంటి ఇవన్నీ? నేను ఫస్ట్ నుంచి కూడా డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలంటే బ్లాక్మెయిల్కి ఏదో వస్తున్నాను. నన్నే బ్లాక్మెయిల్ చేస్తానండి. నరేంద్ర మోడీనే బ్లాక్మెయిల్ చేయలేదు. ఏం చేస్తాను? బ్లాక్మెయిల్ భయపడతానా? నిప్పులాగా బతికాను, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా నేను ఎక్కడ తప్పు చేయలేదు, టెక్నికల్గా ఏది తప్పు చేయలేదు. ఏదైనా ఉంటే రాష్ట్రం కోసం, ప్రజల కోసం
నిరంతరం పోరాడాను, ఫైట్ చేశాను. నేను అందుకే ఒక మాట చెప్పాను, ఈ 2,000 రూపాయలు ఎందుకండి, 5,000 రూపాయలు 500 రూపాయల నోట్లు ఎందుకండి? నేను ఎవడన్నా ప్రజాసేవ చేసే డబ్బులు ఖర్చు పెట్టాలా? ఎందుకు ఖర్చు పెట్టాలి? నేను మాట్లాడలేదు. నేను అందుకు ఉందాతనం నేను, ఎందుకంటే ఇప్పుడు కూడా మీరు చూశారు ఆయన అంత పౌరుషంగా నేను పౌరుషంగా మాట్లాడదు, కానీ అసత్తుగా మాట్లాడదు, క్వశ్చన్ లేదు. ఆ విషయం అతను గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అందరిని నన్ను మాట్లాడి అందరితో బిహేవ్ చేసి నాతో బిహేవ్ చేయాలని కుదరలేదు. నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఏంటాడు కానీ ఎందుకు కట్టాను విన్నాడు. నరేంద్ర మోడీ మళ్ళా కౌగులించుకున్నాడు, సన్నాస్ అన్నాడు, మరి ఏంటంటే కాంగ్రెస్ ఇడియట్స్ అన్నాడు. ఎక్కడికి పోతున్నా పాలిటిక్స్? వాట్ ఆర్ యూ టాకింగ్? అదే వెలాసిటీ కూడా ఉంటుంది కదా, మళ్ళా గిఫ్ట్ వచ్చేటప్పుడు కూడా వెలాసిటీ అదే మరి ఉంటుంది కదా ఇక్కడి నుంచి. వాట్ ఆర్ యూ టాకింగ్? రిటర్న్ డైరెక్ట్గా రండి, మీరు పనిచేస్తామని చెప్పండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ సపోర్ట్ చేస్తామని చెప్పండి, ఇద్దరం కలిసి పనిచేస్తామని చెప్పండి, ఫెడరల్ ఫ్రంట్లో భాగస్వామ్యం అని చెప్పండి, బాధలేదు. ఈ డొంక తిరుగుడు ఏదో రిటర్న్ గిఫ్ట్లు, ఏం గిఫ్ట్లు ఇస్తారంటే డబ్బులు ఇస్తావు, ఇంకొక 500 కోట్లు లేకుంటే డబ్బులు ఇస్తావు, లేదంటే ఇప్పటికే ఇస్తున్నావు, కాంట్రాక్ట్లు ఇచ్చావు, ఇంకా కొన్ని ఇస్తావు, అంతే కదా నువ్వు ఇచ్చేది. ఏంటి మీ వల్ల అయ్యేది? ఎవరి బెదిరిస్తావు? భయపడతారా? అందరూ బాగున్నారు, దేశం అంతా బాగున్నారు. ఇప్పుడు కేసీఆర్ కుట్ర బయట వచ్చేది ఆయనకు కోపం ఉంది నా మీద. ఇది కుట్ర కాకపోతే ఏంటి ఆయన పాపం? ఆయన ఏమనుకున్నా అంటే మోడీ ఇద్దరు కలిసి దేశాన్ని మోసం చేద్దాం అనుకున్నారండి. వీళ్ళు మోసం చేయలేకపోతున్నారు, సపోర్ట్ రావడం లేదు, ఇంకా అక్కస్తో మన మీద పడిపోతున్నారు. నన్ను గురించి మాట్లాడుతున్నాడు. మనం 33,000 ఎకరాలు ఒక పైసా ఇవ్వకుండా అక్వైర్ చేశాం కదా. ఆయన కాన్స్టిట్యున్సీలో ఒక ల్యాండ్ రిజర్వాయర్ తీసుకున్న పరిస్థితిలో మీరు ఉన్నారు. లాఠీ చార్జీలు ఫైరింగ్ వరకు వెళ్ళిపోయింది. మీరు మాట్లాడతారేంటి? ఎంత వ్యతిరేకత వచ్చింది? ఆ రోజు వైస్రాయ్ హోటల్కి వచ్చిన ముఖ్యులు ఈయన ముందు కదా సార్, మీ తర్వాత ఫస్ట్ ఆయనే కదా, అదే అంటున్నారు, ఆర్గనైజేషన్ అంతా ఆయనే కదా. ఆయన పెద్ద సిద్ధాంతకర్త కదా. అప్పుడు కూడా సిద్ధాంతకర్త. మీరు అందరూ ఉన్నారు కదా, లేరా మీరు? సిద్ధాంతకర్త ఆయనే. ఢిల్లీలో మొత్తం దేశంలో పార్టీలన్నీ రెండుగా డివైడ్ అయినాయి, మోడీ, యాంటీ మోడీ. మోడీ దేశాన్ని నాశనం చేస్తున్నాడు, మొత్తం కాన్స్టిట్యూషన్స్ అన్నీ దెబ్బతిన్నాయి అని అందరూ కూడా అందరిని హెరాస్ చేయడం. ఈయన కూడా ఇంటర్వ్యూలా మనం చూస్తుంటారు, మెట్రో వచ్చినప్పుడు ఇంత మాట్లాడాల. అప్పుడు పేపర్లో కూడా చాలా క్రిటిసిజం వచ్చింది. ఇప్పుడు నా కోసం నేను వ్యతిరేకిస్తున్నాను కాబట్టి అతను దూగుతున్నాడు నరేంద్ర మోడీ. దానికి ఈయన పాపం ఆనందపడిపోయి ఆయన మోస్తున్నాడు. మోస్తే మరి మనకి నష్టం లేదు. దేశ స్థాయిలో రెండు నేను చెప్పింది మీకు ఎప్పుడు ఈరోజు కూడా, స్వాతంత్రం వచ్చిన తర్వాత 2 విధానాలు తప్ప 3వ విధానాలు ఏమీ లేవు. ఒకటి బీజేపీ ఆర్ కాంగ్రెస్. ఈ రెండు కూడా ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్ ఆర్ వాళ్ళు లీడ్ చేసి అదర్ సపోర్ట్ చేయడం, వేరే మార్గం ఏం లేదు. ఇంతవరకు జరగలేదు. ఒకేసారి థర్డ్ ఫ్రంట్ వచ్చింది యూఎఫ్ గవర్నమెంట్. నేనే ఆ రోజు ఉండి ఇది చేశాం. ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ సపోర్టెడ్ ఫ్రమ్ అవుట్ సైడ్ 174 ఆర్ 175 యూఎఫ్, 143, 144 మంది ఎంపీలు బయట నుంచి సపోర్ట్ చేశారు. ఎప్పుడన్నా జరిగిందో చెప్పండి? ఇప్పుడు ఆయన ఏమంటాడు, మీకు ఎవరికి అర్థం కాదు నేను చేసి చూపిస్తాను కదా అంటాడు. మనకి ఎవరికి అర్థం కాదంటాడు. వార్నింగ్ ఇవ్వలేదమ్మా, ఎవరు భయపడరని చెప్తున్నా. మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా, మాట్లాడితే ఓటు అని. ఏంటండి ఇది? వాట్ ఆర్ యూ టాకింగ్? అంటే ఒక పద్ధతి లేకుండా కొంతమంది పోయారు, కోర్టుకు పోయారు, కోర్టులో కూడా కొట్టేశారు. ఇప్పుడు అయింది అది. ఒక ఆయన కోర్టు కూడా పోయాడు, కోర్టులో కొట్టేశారు. క్లియర్గా చెప్పారు ఏముంది ఇంట్లో, కేసే లేదు. ఒకవేళ అజ్యూమింగ్ దట్, ఈయన వర్డ్స్ అని కాదు ఆయన మాట్లాడింది, అజ్యూమింగ్ దట్ ఆయన వర్డ్స్ అయినా ఏముంది ఇంట్లో, ఇష్యూనే లేదు. ఎవరిని బెదిరిస్తారంటున్నా మీరంతా? అంటే ఊందాతనంగా ఎందుకు ఒక కాంట్రవర్సీ అని మనం అనుకుంటే, వీళ్ళేమనుకుంటారు తెలివైన వాళ్ళు మరిగా వీళ్ళ ఇష్ట ప్రకారం మాట్లాడితే మనం భయపడతాం, పబ్లిక్ కూడా ఇదవుతారనే విధంగా మాట్లాడుతున్నారు. ఇది మంచిది కాదు. మిమ్మల్ని మానసికంగా దెబ్బతీయడానికి నన్నే మానసికంగా దెబ్బతీస్తారు. ఎన్ని చూడలేస్తాను క్షోభాలు నేను. నాకేంటే నరేంద్ర మోడీతోనే వన్ సైడ్ పట్టుకుంటే నాకేంటి మానసికంగా ఏం దెబ్బతీస్తాను? అంటే మిమ్మల్ని ఏమవుతున్నాను మీ వల్ల? మీకు ఆ శక్తి ఎక్కడుందంటున్నా?